కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. నేను అల్లం రాజేష్. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయటం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చేసిన ధర్నా ఒక ఆంధ్రప్రదేశ్కి రాజధాని కోసం చేసుంటే బాగుండేది. మీరు ఢిల్లీలో చేసిన ధర్నా ఆంధ్రాకి ప్రత్యేక హోదా కోసం చేసుంటే బాగుండేది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఉండటం కోసం మీరు ఢిల్లీలో ధర్నా చేసుంటే బాగుండేది. మీరు చేసిన ధర్నా ఢిల్లీలో వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న దోషులకి శిక్ష పడటం కోసం ధర్నా చేసుంటే బాగుండేది. తెలంగాణ ఆంధ్ర విభజన హామీల చట్ట ప్రకారం వనరుల వసతులు సమాన కోసం మీరు ఢిల్లీలో ధర్నా చేసి ఉంటే బాగుండేది. ఈ అన్ని విషయాలు వదిలేసి 10 సంవత్సరాల పరిపాలనలో ఎంతో మంది దళితులని, డాక్టర్ సుధాకర్ లాంటి వ్యక్తిని, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ని హత్య చేసిన విషయాన్ని, బీసీ యువకుడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నందుకు అడిగినందుకు చిన్న కుర్రాడిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. అవన్నీ హత్యలు కాదు. అవి మీకు కనపడలేదా, వినపడలేదా? ఈ గుంటూరులో ఈ మారుమూల ప్రాంతంలో జరిగిన హత్య ఒకటే మీకు కనపడిందా? అది ఒక జాతీయ సమస్యగా మీకు కనపడిందా? ఆ జాతీయ సమస్యని జాతీయ మీడియాకి తెలియజేయడం కోసం మీరు ఢిల్లీలో ధర్నా చేశారా? అనేక రకాలుగా ప్రజలు మిమ్మల్ని విశ్వసించటం లేదు, నమ్మటం లేదు. మీరు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని కీర్తులు పొందినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. అంతేకాకుండా మీ 11 మంది ఎమ్మెల్యేలని, ఆ 4 ఎంపీ స్థానాలని మోడీకి సపోర్ట్ చేస్తున్నాం అంటూనే ఇండియా కూటమికి సంబంధించిన ప్రముఖులతో మీరు మంతనాలు చేస్తున్నారు, రాయబారాలు చేస్తున్నారు. పిసిసి ప్రెసిడెంట్ షర్మిలా గారిని తప్పిస్తే మా వైసీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తాం అని చెప్పేసి రాయబారాలు చేస్తున్నారు. అంతేకాకుండా మీరు అనేక సమస్యల మీద, అనేక విధి విధానాల మీద, మనకి రావాల్సిన నిధుల మీద ఢిల్లీలో పోరాటం చేస్తే చాలా బాగుండేది. ప్రజలకు నమ్మకం కలిగేది. మీ 5 ఏళ్ల పరిపాలనలో చేసిన పనులకి, రాజకీయ హత్యలకి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఇక మిమ్మల్ని జనం నమ్మరు. మీరు అనవసరంగా ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయటం అనవసరం. షర్మిలా గారు తాడేపల్లిగూడెంలో కొన్ని లక్షల ఎకరాలు నిండిపోయి పంట నష్టం జరిగితే ఒక ఆడ మనిషి ఆ రైతుల దగ్గరికి వెళ్లి రైతుల సమస్యలు విని, ఆ నిండిపోయిన చెరువుల్లో ఆవిడ దిగి ఆ రైతుల కష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఆవిడ చెరువులో దిగి నిండా మునిగినంత పనికి కూడా ఆవిడ సాహసించారు. మీరు ఏ కారణం లేని గుంటూరులో ఏదో వర్గ పోరాటాలకి సంబంధించిన గొడవను ఒకటిని తీసుకొని మీరు ఢిల్లీకి వెళ్ళి నేషనల్ మీడియాలో కవరేజ్ చేయడం కోసం ధర్నాలు చేయటం చాలా దారుణం. మీరు ఒక పక్కన ధర్నా చేస్తుంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మీ ఎదురుగా ధర్నా చేయటం చాలా దారుణంగా ఉంది. అసలు మీకు షేమ్ అనిపించట్లేదో ఏంటో అర్థం కావట్లేదు కానీ ప్రజల మటుకు నవ్వుతున్నారు. ఆ ఎలిగేషన్ లో ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డిని మీ వెనకాతల నుంచో పెట్టుకొని మీరు ప్రెస్ మీట్ చెప్తున్నారు. అనేక ధర్నాకి సంబంధించిన సమస్యలు అన్ని చెప్తున్నారు. మీరు బాగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు విజయసాయి రెడ్డి DNA టెస్ట్ కి సహకరించాలి అని. మీరు ఎందుకని వివరించట్లేదు? మీరు విజయసాయి రెడ్డి గురించి ఎందుకు వెనకేసుకొస్తున్నారు? మీరు విజయసాయి రెడ్డి గారిని వెనకేసి రాకుండా విజయసాయి రెడ్డి నిజాయితీ పరుడు, మంచి నాయకుడు అని మీకు నమ్మకం ఉంటే విజయసాయి రెడ్డి గారితో DNA టెస్ట్ చేయించండి. ఈ సమస్యకి మీరు వివరణ ఇస్తే ప్రజలు, విజయసాయి రెడ్డి వ్యక్తిత్వం మీ చేతిలో ఉంది. మీరు ఎన్నికల్లో 1,30,00,000 మంది ఓట్లు మెజారిటీ వచ్చింది అనుకుంటున్నారు. 1,30,00,000 ఓట్లు వచ్చినా మీకు 11 సీట్లు వచ్చినాయి. 2029లో కూడా మీకు 1,20,00,000 ఓట్లు వచ్చినా కూడా మీకు 5 స్థానాలు వస్తాయి. మీ పద్ధతి మార్చుకోండి. ప్రజల సమస్య మీద ధ్వజమెత్తండి, ధర్నా చేయండి, ప్రశ్నించండి.
అంతేగాని అనవసరమైన సమస్యలపై మీరు ఢిల్లీ వెళ్ళినా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఆ ధర్నాలు చేయటం వల్ల మీరు ఇంకా అబాసుపాలు అయిపోతారు. జనాలు అందరూ నవ్వుతారు, మీ మొహం మీద ఓస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి, పెద్దల సలహాలు తీసుకోండి, ప్రజా సమస్యలపై అవగాహన చూసుకొని జనాల్లోకి రండి. జనాల్లోకి రాకుండా మీరు లోటస్ పాండ్ లోనే ఉండి ఆర్డర్స్ పాస్ చేస్తే మీకు మళ్ళీ 2029 కాదు కదా, రాబోయే ఎన్నికల్లో కూడా మీకు పరాజయమే అందుతుంది. ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు, నమ్మరు. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine.